అప్పన్నని వేయనీయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఈయన ఇల్లు గొడవ చేశాడు. దాన్ని ఆయన గొప్పగా చెప్పుకున్నాడు. దాన్ని వీళ్ళు రౌడీజంగా చూపించారు. అదే తెలుగుదేశం అధినేత అక్కడ ఉన్నటువంటి అచ్చెన్నాయుడు చేసింది రౌడీజం కాదు, అది శృంగారం అయింది. ఇది ఇక్కడ ఉండేటువంటి ట్విస్టింగ్ న్యూస్కి సంబంధించినటువంటి వ్యవహారం. పోతే తిట్టారు, ఎడాపెడా తన్నారు అంటూ యువజన కాంగ్రెస్ నాయకులపై వైకాపా కార్యకర్తలు జులుం. మెగా డిఎస్సీ కోర్టు మంత్రి అంబటి ఇంటి ముట్టడికి యత్నం. దగా డిఎస్సీ కాదు మెగా డిఎస్సీ కావాలంటే రాష్ట్ర జనరల్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు వైకాపా కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన యువజన కాంగ్రెస్ నాయకులపై పోలీసుల సమక్షంలో వైకాపా కార్యకర్తలు ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యులు జులుం ప్రదర్శించారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పిలుపు మేరకు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని మంత్రి అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు నాయకులు వచ్చారు. మంత్రి వైకాపా కార్యాలయం వద్ద ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. సీఎం జగన్కు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంట పాటు వాళ్ళు ఆందోళన చేస్తున్న ఆ పార్టీ శ్రేణులు బయటికి రాలేదు. మంత్రి రాంబాబు కాసేపట్ల కార్యాలయం వద్దకు వస్తున్న సమాచారం పోలీసులకు అందింది. సిఐ ప్రభాకర్, ఎస్ఐ సంజయ్ రాణి సిబ్బంది అక్కడికి చేరుకుని కాంగ్రెస్ కార్యకర్తలు స్టేషన్కి తరలించే ప్రయత్నం చేశారు. పోలీసులు రాగానే వైకాపా నాయకుల కార్యకర్తలు ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యులు రెచ్చిపోయారు. పోలీసులు లాక్కెళ్తున్న వాళ్ళని కాళ్ళతో తన్ని తీవ్రంగా దూషించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి